బండు మైలారం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువతీ యువకులు అత్యధిక శాతం మత్తుకు బానిసై ఇవాళ బ్రతుకులను చిత్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మత్తుకు దూరంగా ఉంచాలి. తల్లిదండ్రుల అబ్జర్వేషన్లో పిల్లలను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదనే ఉన్నది. ఎందుకంటే మనం ఏదో లేచిండు కదా, పోయిండు కదా, కాలేజీ వేడిగా 2 బుక్కులు పట్టుకొని వదిలేద్దాం వానికి తెలియదా అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తే నిజంగా మత్తు అనేటువంటి మయమారి ఉచ్చులో పడి ఇవాళ బ్రతుకులు అన్నీ కూడా ఇవాళ ఆగం చేసుకున్నటువంటి సందర్భంలో యువతీ యువకుల్ని ఒక కంట చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర, మాయదారి మత్తు మనలాగము చేస్తాది తమ్మి, సాటి మనిషిని మనకు శత్రువు చేస్తుంది తమ్మి, వద్దుర తమ్మి, అరే 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 వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర, వద్దుర తమ్మి. చిన్న వయసులోన నీకు సోపతులు ఎక్కువై గల్లీలా పోరగాళ్లతో గంజాయి కలవాటై, చిన్న వయసులోన నీకు సోపతులు ఎక్కువై గల్లీల పోరలతో గంజాయికి అలవాటై, తంబాకు గుట్కాలు సాగర్లతో మొదలై కొకైను హెరైన్లతో కాటికి పోతావు తమ్మి, వద్దుర తమ్మి, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి. అమ్మ నాన్న కష్టపడుతూ నువ్వు పైకి చదవాలని, అమ్మ నాన్న కష్టపడుతూ పై చదువులు చదవాలని కోటి ఆశలతోటి కాలేజీకి పంపిస్తే, కోటి ఆశలతోటి కాలేజీకి పంపిస్తే, కోటి ఆశలతోటి కాలేజీకి పంపిస్తే, సందులల్ల కొందులల్ల శిఖాలు చేస్తావు, కొరైను హెడ్లైన్తో బతుకును చిత్తు చేస్తావు, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర, మాయదారి మత్తు మనలాగము చేస్తాది తమ్మి, సాటి మనిషిని మనకు శత్రువు చేస్తుంది తమ్మి, వద్దుర తమ్మి, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర, వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర. కాబట్టి దయచేసి యువతీ యువకులను ఒకసారి మనం అబ్జర్వేషన్లో పెట్టాలి. తప్పకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిజంగా సిగరెట్లతో మొదలై ఇవాళ కొకైన్, హెరాయిన్ లాంటి ప్రమాదకరమైనటువంటి మత్తుకు బానిసై ఇవాళ యువత అంతా కూడా చెడు మార్గంలో పోతా ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా మెదులుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని, తల్లిదండ్రుల పైన ఉన్నదని చెప్పి గుర్తు చేస్తూ, అంతేకాకుండా వర్షాకాలం